హాయ్, వేసవి ముంచుకొస్తోంది. ఎండలు మండిపోతున్నాయి. సరిగ్గా ఇదే సమయంలో దాయాది దేశం పాకిస్తాన్కు భారత్ ఒక ఊహించని షాక్ ఇచ్చింది. సరిహద్దుల్లో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్కు నీటి కష్టాలంటే ఏంటో చూపించేందుకు రెడీ అయ్యింది. ఇప్పటికే సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసిన భారత్ ఇప్పుడు రావి నది నుంచి చుక్క నీరు కూడా పాక్ వెళ్లకుండా ఏర్పాట్లు చేస్తోంది. పాక్ వైపు ప్రవహిస్తున్న నీటిని ఆపేందుకు కేంద్ర ప్రభుత్వం వేసిన వ్యూహమేంటో తెలుసా? రక్తం నీరు కలిసి ప్రవహించలేవు. పహల్గాం దాడి తర్వాత పాకిస్తాన్కు వార్నింగ్ ఇస్తూ ప్రధానమంత్రి మోడీ చేసిన ఘాటు వ్యాఖ్యలివి. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ పాకిస్తాన్ రక్త ప్రవాహాన్ని సృష్టిస్తున్నప్పుడు మనం మాత్రం నీటి ప్రవాహాన్ని ఎందుకు కొనసాగించాలి? అందుకే పాకిస్తాన్ను కట్టడి చేసేందుకు భారత్ ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదులుకోవడం లేదు. పాకిస్తాన్కు రాబోయే వేసవి కాలం అత్యంత గడ్డు కాలంగా మారబోతోంది. ఇప్పటికే సింధు జలాల ఒప్పందం రద్దు నీడలో బతుకుతున్న పాకిస్తాన్కు ఇప్పుడు రావి నది నీటి ప్రవాహం ఆగిపోవడం కోలుకోలేని దెబ్బ. పంజాబ్, జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్లో నిర్మిస్తున్న షాపూర్ కంది బ్యారేజీ నిర్మాణం తుది దశకు చేరుకుంది. ఈ ఏడాది మార్చి 31 నాటికి ప్రాజెక్టును పూర్తి చేసి ఏప్రిల్ 1 నుంచి పాకిస్తాన్కు వెళ్లే అదనపు నీటిని నిలిపేయాలని ప్రభుత్వం టార్గెట్గా పెట్టుకుంది. ఇన్నాళ్లు సరైన స్టోరేజీ లేక మన రావి నదిలోని అదనపు జలాలు మాధోపూర్ మీదుగా పాకిస్తాన్కు వృధాగా ప్రవహించేవి. కానీ ఇకపై ఆ పరిస్థితి ఉండదు. ఈ నీటిని జమ్మూ కాశ్మీర్లోని కతువా, సాంబా జిల్లాల రైతులకు మళ్లించనున్నారు. నదీ జలాలను ఈ విధంగా మళ్లించడం చట్టవిరుద్ధం కూడా కాదు. పాకిస్తాన్ అంతర్జాతీయ కోర్టుల్లో గగ్గోలు పెట్టడానికి కూడా ఇక్కడ ఆస్కారం లేదు. ఎందుకంటే 1960లో ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంతో జరిగిన సింధు జలాల ఒప్పందం ప్రకారం తూర్పు నదులైన రావి, బియాస్, సట్లెజ్ జలాలపై భారత్కు పూర్తి హక్కులున్నాయి. పశ్చిమ నదులైన సింధు, జీలం, చినాబ్ నీటిని పాకిస్తాన్కు కేటాయించారు. హక్కు మనదే అయినా సరైన ఆనకట్టలు లేక దశాబ్దాలుగా మన రావి నది నీరు పాకిస్తాన్కు ఉచితంగా వెళ్తుంది. పాకిస్తాన్ దీన్ని తన హక్కుగా భావించింది. కానీ గతేడాది పహల్గాం ఉగ్రదాడిలో 25 మంది పర్యాటకులు చనిపోయాక పరిస్థితి మారింది. ఉగ్రవాదాన్ని ఆపని దేశానికి నీళ్లివ్వాల్సిన అవసరం లేదని భారత్ నిర్ణయించుకుంది. అందుకే ఆగిపోయిన ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తుంది. షాపూర్ కంది బ్యారేజీ ఆపరేషన్ ఆ వ్యూహంలో భాగమే. నిజానికి ఈ ప్రాజెక్టు ఈనాటిది కాదు. 1979లోనే దీనికి బీజం పడింది. పాకిస్తాన్కు నీటిని ఆపి మన రైతులకు ఇవ్వాలని పంజాబ్, జమ్మూ కాశ్మీర్ అప్పట్లోనే ఒప్పందం చేసుకున్నాయి. 1982లో నాటి ప్రధాని ఇందిరాగాంధీ దీనికి శంకుస్థాపన చేశారు. 1988 నాటికి పూర్తి కావాల్సిన ప్రాజెక్టు ఇది. కానీ రాజకీయ అలసత్వం, రాష్ట్రాల మధ్య గొడవల వల్ల 46 ఏళ్లుగా పెండింగ్లో పడింది. రంజిత్ సాగర్ డ్యాం 2001లో పూర్తయిన షాపూర్ కంది బ్యారేజీ పనులు మాత్రం ముందుకు సాగలేదు. 2013లో పనులు మొదలైనా మళ్లీ ఆగిపోయాయి. చివరికి 2018లో కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం జోక్యం చేసుకుంది. దీన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి 2 రాష్ట్రాల మధ్య సయోధ్య కుదిర్చి 485 కోట్ల నిధులు విడుదల చేసింది. ఫలితం ఇప్పుడు మన కళ్ల ముందు కనిపిస్తోంది. వచ్చే ఏప్రిల్ నుంచి ఈ బ్యారేజీ ద్వారా 32,000 హెక్టార్ల జమ్మూ భూములకు, 5,000 హెక్టార్ల పంజాబ్ భూములకు సాగునీరు అందనుంది. మన పొలాలు పచ్చగా మారబోతున్నాయి. పాకిస్తాన్ పొలాలు బీడు వారబోతున్నాయి. వ్యవసాయం పైన 80% ఆధారపడిన పాకిస్తాన్కు ఇది కోలుకోలేని దెబ్బ. ఆ దేశ జీడీపీలో 25% వ్యవసాయానిదే. లాహోర్, ముల్తాన్ వంటి ప్రధాన నగరాలకు తాగునీరు కూడా ఈ నదీ వ్యవస్థ నుంచే వెళ్తుంది. ఇప్పుడు షాపూర్ కంది బ్యారేజీ గేట్లు మూసుకుంటే దిగువన ఉన్న పాకిస్తాన్కు నీటి కటకట తప్పదు. కేవలం ఇది మాత్రమే కాదు, చీనాబ్ నదిపై మరిన్ని హైడ్రో పవర్ ప్రాజెక్టులు, జీలం నదిపై ఊలార్ బ్యారేజీ పనులను కూడా భారత్ వేగవంతం చేసింది. 2027-28 నాటికి ఇవి కూడా పూర్తయితే పాకిస్తాన్ నీటి కష్టాలు రెట్టింపవుతాయి. నీటిని ఆయుధంగా వాడుతున్నారని పాకిస్తాన్ అంతర్జాతీయ కోర్టులో మొరపెట్టుకుంటున్నా ఉపయోగం ఉండదు. ఎందుకంటే ఉగ్రవాదులు చిందించే రక్తం, నీరు కలిసి ప్రవహించలేవనే మాటకు మన దేశం కట్టుబడి ఉంది.